హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. గతంలో ఏనాడు ప్రాధాన్యత లేనటువంటి ప్రాతినిధ్యం లేనటువంటి శ్రీకాకుళం నుండి ఘన విజయాన్నే సాధించింది. అందులో శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నుండి పోటీ చేసినటువంటి ఈశ్వర్రావు ఎమ్మెల్యేగా 55% ఓట్ షేర్తో విజయం సాధించడం 1,12,770 సంబంధించి అంత ఘన విజయం అన్నటువంటిది అనూహ్యం. అట్లాంటి ఈశ్వర్రావు గారు వాస్తవంగా ఇప్పుడు కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో సాక్షి వరుసపెట్టి ఆయన మీద కొన్ని కథనాలని ప్రొజెక్ట్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఒక బీర్ ఫ్యాక్టరీతో మీదన పెత్తనం చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు. ఈ నేపథ్యంలో అసలు ఈశ్వర్రావు గారు కొత్తగా ఎన్నికైనటువంటి సందర్భం, అప్పుడే ఈ ఇష్యూస్ని క్రియేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, ఈ అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ఈశ్వరరావు గారు. నమస్కారం సాయి గారు. ముందుగా ఫస్ట్ మీకు అభినందనలు ఎమ్మెల్యేగా విజయం సాధించినందుకు. అదే శ్రీకాకుళం జిల్లా నుండి భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం సాధించగలమని మీరు అనుకున్నారా? డెఫినెట్ గా సార్, సాధిస్తానని నేను పార్టీలోకి వచ్చింది కూడా బీజేపీ తరఫున ఎమ్మెల్యే అవుదామనే పార్టీలోకి వచ్చాను సార్. సాధారణంగా అక్కడ ఈక్వేషన్స్లో చాలా తక్కువ అవకాశాలు ఉండేటటువంటి చోట్ల మీరు ఘనంగా సాధించగలిగారు. ఎలా సాధ్యమైంది సార్? సర్వీస్ సార్. ఇక్కడ అంటే ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని పక్కన పెడితే నేను 2014 కానీ 2019 కానీ నేను ఇక్కడ పనిచేశాను. జనరల్ ఎలక్షన్స్ టీడీపీలో పనిచేశాను. సో ఈ దశాబ్ద కాలంగా మా ఫ్యామిలీ ఇస్తున్న సర్వీసు, నేను చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ నాకు నమ్మకం కలిగించే డెఫినెట్ గా నేను ఎమ్మెల్యే అవుతాను. మీ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా అక్కడ ప్రజాప్రతినిధిగా కూడా ఎన్నికైనట్టున్నారు కదా గ్రామంలో? సర్పంచ్ వరకు ఉన్నాను సార్. మదరు సర్పంచ్, తర్వాత ఇప్పుడు నా వైఫ్ సర్పంచ్, అలాగే పక్కన మా అనుచరుడు ఇంకొక పంచాయతీకి 2 సర్పంచులు, అలాగే ఒక ఎంపీటీసీ, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకే వచ్చేసాం. రైట్. ఆ కారణంగానే భారతీయ జనతా పార్టీ సీట్ ఇచ్చిందా? అంటే స్థానిక సంస్థలో కూడా గెలిపించడం అన్నటువంటిది చూసుకున్నప్పుడు అఫ్ కోర్స్ సార్. ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఒక 2 జిల్లాల్లో ఒక ఎంపీటీసీని గెలిపించాం కమలం గుర్తు మీద. 80 ఎచ్చెర్ల నియోజకవర్గంలో 80 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 40 ఎంపీటీసీ స్థానాలకు పోటీ పెట్టాం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. ఆ తర్వాత 4 జడ్పీటీసీలకు పోటీ పెడితే 25,000 పైగా ఓట్లు వచ్చాయి కమలం గుర్తు మీద. ఓకే, భారీగా సాధించి పెట్టారు. ఎస్ సార్. సో అంటే 2019 ఎలక్షన్ లో నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరినో అభ్యర్థిగా ఒక వ్యక్తిని పెడితే, నేను అప్పుడు టీడీపీలో ఉన్నాను. అప్పుడు 1000 ఓట్లు వచ్చాయి పార్టీకి. 1000 ఓట్లు వచ్చి ఇప్పుడు ఘన విజయానికి వచ్చింది. ఒక 2 సంవత్సరాల్లో, అంటే నేను 2019లో పార్టీలో జాయిన్ అయిన తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ లో 4 మండలాల నుంచి కేవలం జడ్పీటీసీ క్యాండిడేట్లకి కమలం గుర్తు మీద వేసిన ఓట్లు 25,000 ఓట్లు. ఓకే. అప్పుడు నేను క్యాండిడేట్ని కాదు, జడ్పీటీసీ క్యాండిడేట్ నేను పెట్టాను, నా అనుచరులు పెట్టాను, వాళ్ళు అభ్యర్థులు పెట్టాను భారతీయ జనతా పార్టీ తరఫున. వాళ్ళు సాధించిన ఓట్లు 25,000. ఇప్పుడు నేనే అభ్యర్థిని. రైట్. ఎలా అంటే అక్కడ పల్స్ అంచనా వేశారా? ఇది ఈ స్థానిక ఎన్నికల్లో ఆ రేంజ్లో రావడం అంటే ఆటలు కాదు కదా? కాదు సార్. పల్స్ అంటే నేను చేసిన సర్వీస్ నా మీద నమ్మకం ఉంది, ప్రజలకు నా మీద నమ్మకం ఉంది, నాకు ప్రజల మీద నమ్మకం ఉంది సార్. మంచి సర్వీస్ ఇచ్చాను 2014 నుంచి కూడా. 2010 అంతకుముందు సామాజికవేత్తగా ఉన్న మా కుటుంబం, సామాజికంగా డెవలప్మెంట్ చేసే మా కుటుంబం 2013 మా అమ్మగారు సర్పంచ్ అయ్యారు బంటపల్లికి. సర్పంచ్ అయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో నేను కనిపించాను. అప్పటి నుంచి కూడా మనం చేసిన సర్వీస్, కళా వెంకట్రావు గారి అనుచరుడిగా ఉన్నాను. అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం కళా వెంకట్రావు గారిని గెలిపించడం, అతను అనుచరుడిగా ఉండడం, 2014, 2019 వరకు ఎలక్షన్ లో కూడా మనం పార్టీకి గట్టిగా పనిచేయటం. ఆ సమయంలో కళా వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉండగా, మినిస్టర్ గా ఉండగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉండగా నాకు ఎక్కువగా జనంతో అనుసంధానం ఏర్పడింది. అందరికి సేవ చేసే అవకాశం, డైరెక్ట్ గా ప్రజలకి సేవ చేసే అవకాశం నాకు కలిగింది. ఆ టైంలో నా మీద చాలా నమ్మకం ప్రజలకు వచ్చింది. అలాగే జనం కూడా వాళ్ళ మీద కూడా నాకు మంచి నమ్మకం కుదిరింది. డెఫినెట్ గా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా విన్ అవుతాననే 2019లో నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను సార్.
రైట్. మీరు వాస్తవంగా జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా చేశారు కదా, ఏ విధమైన ఏదో యాత్ర కూడా చేసినట్టున్నారు మీరు? భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవ్వగానే నాకు జాయిన్ అయిన రోజునే నాకు పెద్దలు నాకు ఆ మాట చెప్పారు ఆ వేదిక మీద, తప్పకుండా ఎన్ఈఆర్ ని అసెంబ్లీలో అడుగు పెట్టిస్తామని. అదే మాటగా నేను ఇన్ఛార్జిగా ఉన్నాను ఆ నియోజకవర్గానికి. అలాగే ఆ రోజు శ్రీకాకుళం జిల్లాలో రథస్థలం నుండి ఇచ్చాపురం వరకు 155 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం సార్, గాంధీ సంకల్ప యాత్ర. అలాగే మెంబర్షిప్ డ్రైవ్ ఇస్తే భారతీయ జనతా పార్టీకి 25,000 మెంబర్షిప్లు చేశాం, స్టేట్ లో ఫస్ట్ వచ్చినప్పుడు ఇచ్చిన నియోజకవర్గం నుంచి. అలాగే పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా అది పూర్తిగా పనిచేశాను సార్. తర్వాత నేను భారతీయ జనతా పార్టీకి సోమవీర్రాజు గారు అధ్యక్షులుగా ఉండగా నాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు. నేను ఎంత చేయగలనో పార్టీకి అంత చేసి చూపించాను. అదేవిధంగా ఆ తర్వాత మేడం పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు అయిన తర్వాత నన్ను విజయనగరం పార్లమెంటరీ జిల్లాకి, మాది విజయనగరం పార్లమెంటరీ డిస్ట్రిక్ట్ వైజ్ గా రెవెన్యూ జిల్లా శ్రీకాకుళం అయింది, పార్లమెంటరీ జిల్లా విజయనగరం. సో పార్లమెంటరీ జిల్లాకి నన్ను అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇప్పుడు నేను విజయనగరం పార్లమెంటరీ జిల్లాకి అధ్యక్షుని. రైట్. ఇక్కడ మీకు ఆ టైంలో చూసుకుంటే అంటే సాధారణంగా టిక్కెట్లు 2 రకాలు ఉంటుంది. ఒకటి మీరు అడిగితే ఇవ్వటం, రెండోది వాళ్ళు పిలిచి ఇవ్వడం. ఈ రెండిట్లో ఏది జరిగింది? నేను అడిగాను సార్. మొదట నేను పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే నేను అడగటం జరిగింది. నేను పోటీ చేయడానికి వస్తున్నాను ఇక్కడికి, భారతీయ జనతా పార్టీలో హెచ్ఆర్లలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను పార్టీలోకి వస్తున్నానని మొదటే చెప్పాను సార్ నేను పెద్దలందరూ. ఇప్పుడు పెద్దలు హరిబాబు గారు ఉన్నారు, అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు, అలాగే మేడం గారు కూడా వచ్చారు. మొత్తం రాష్ట్ర పార్టీ అంతా వచ్చి నన్ను మా ఇంటి దగ్గర పెద్ద సభ 5,000 మందితో సభ పెడితే ఆ టైంలో వచ్చి ఆ సభలో కూడా చెప్పి నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా నేను పనిచేశాను. పార్టీ కూడా నన్ను గుర్తించి నా సేవల్ని, అంటే నేను చేసిన వర్క్ ని గుర్తించి డెఫినెట్ గా, అంటే నా మీద కూడా నమ్మకం వచ్చింది పార్టీకి. తప్పనిసరిగా ఇతను సీట్ ఇస్తే ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పి ఆ నమ్మకంతోనే నేను అడిగిన వెంటనే నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్రలో సాధారణంగా వైజాగ్ వరకు మాత్రం భారతీయ జనతా పార్టీ గతంలో కూడా పార్లమెంట్ స్థానము, అసెంబ్లీ స్థానము గెలవడం జరిగింది. కానీ శ్రీకాకుళం వైపు ఎప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు 1000-1500 అది ఎక్కువ ఉంటేనే అన్నటువంటి స్టేజ్ ఉండేది. ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా ప్రిపేర్ చేశారు అక్కడ? ఎస్ సార్. పార్టీ సంస్థాగత నిర్మాణం అంటే మాకు భారతీయ జనతా పార్టీలో బూత్ కి 11 మంది కనీస సభ్యులను పెట్టాలి. ఒకరు బూత్ అధ్యక్షులు, మిగతా 10 మంది సభ్యులుగా ఉంటారు కనీసం. ఇది కంపల్సరీ స్ట్రక్చర్ అన్నమాట. ప్రతి బూత్ లో కూడా 11 మందిని పెట్టాలి. అయితే ఇటువంటి ఏరియాలో ఇంతకుముందు ఎప్పుడు లేని సమయంలో, అదే 1000 ఓట్లు వచ్చిన దగ్గర నేను ప్రతి బూత్ లో కూడా 309 బూతులు ఉన్నాయి చెర్ల నియోజకవర్గంలో. 309 బూతుల్లో కూడా 11 మందిని నేను కమిటీ చేయడం జరిగింది. దీన్ని చెక్ చేయడానికి కూడా ఫిజికల్ గా చెక్ చేయడం, అంటే ఏదో మనం సిస్టమ్ లో పెట్టేసి 11 మంది పేర్లు పెట్టేసి 11 మందిని ఆన్లైన్ లో పెట్టేస్తే కాదండి. మేము ఎవరినైనా సభ్యుడిగా జాయిన్ చేసాము అంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఇమీడియట్ గా ఢిల్లీ నుంచి ఒక కాల్ వస్తుంది. వాళ్ళకి కాల్ వచ్చి మీరు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా జాయిన్ అయ్యారా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటారు. మనం ఏదో మీ నెంబర్, ఇప్పుడు సాయి గారి నెంబర్ నేను క్లిక్ చేసి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అని చెప్పేస్తే కాదండి, ఇమీడియట్ గా మీకు కాల్ వస్తుంది, కన్ఫర్మ్ చేసుకుంటారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎస్ అంటేనే అది కంటిన్యూ అవుతుందండి సభ్యత్వం, లేదంటే వెంటనే డిలీట్ చేస్తారు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి. సో అటువంటి సమయంలో 309 బూతులకు కూడా 11 మందిని సభ్యులుగా పెట్టాం. దాన్ని ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేశారు. మాకు ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ అని మధుకర్ జైన్ ఉంటారు పార్టీలో. ఆయన వచ్చి ఫిజికల్ గా నాకు బూత్ కమిటీలతో మీటింగ్ పెట్టమన్నారు. సాధారణంగా బూత్ కమిటీ అంటే బూత్ లో ఉన్న సభ్యులందరినీ పిలిచాం, మీటింగ్ పెడతా ఉన్నాం. ఎంతమంది అంటే 11 మంది అంటే సుమారు 3,500 మంది వస్తారండి అన్న. అంటే సరే మీటింగ్ పెట్టండి అన్నారు. మీటింగ్ పెడితే మళ్ళీ మీటింగ్ పెట్టే కొన్ని గంటల ముందు ఫోన్ చేసి ఆ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ లా ఉండకూడదు, 11 మంది చైర్లు వేసి 11 మందిని మీరు ఎవరెవరైతే కమిటీలో సభ్యులను పెట్టారో 12309 అలాగా రోజు పెట్టి ఆ రోజులో కూర్చోబెట్టమన్నారు. చాలా కష్టమైన పని చేయడం. అట్లా చేసి చూపిస్తే ఆయన ఫిజికల్ గా రికార్డు పట్టుకొని అక్కడ ఉన్న మనుషులు వీరు ఒకటేనా, రికార్డు లో ఉన్న వాళ్ళు ఒకటేనా అని చెక్ చేసి చాలా స్క్రీనింగ్ జరిగింది సార్. రైట్. అది సక్సెస్ అయ్యారు ఆ రోజున? సార్. రైట్. తర్వాత నేను విన్నది ఏంటంటే మీ మీద కేసులు పెట్టి వెంటాడారు అన్నటువంటిది విన్నా. ఏం జరిగింది అసలు? నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశానని ఒక
దీని మీద ఆ గొర్రెల కిరణ్ నాకు ఎగనిస్ట్ గా ఉన్నటువంటి గొర్రెల కిరణ్ గతంలో 2019లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నన్ను కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టాడు. అంటే నేను కళా వెంకటరావు గారికి పనిచేశాను, సొంత మండలంలో ఉన్న నేను అతనికి పని చేయలేదు, కళా వెంకటరావు గారికి పనిచేశాను నెపంతో నా మీద కక్ష తీర్చుకోవడం, కేసులు పెట్టడం, అట్రాసిటీ కేసులు, మా ఊర్లో ఉన్నటువంటి నా అనుచరుల మీద రౌడీల్ని పంపించి రాత్రుల్లో పడుకున్న వారి మీదే దాడి చేయించడం, బుర్రలు బద్దలైపోయి చాలా మందికి హాస్పిటల్ వెళ్ళిపోయారు. సుమారు దగ్గర ఒక 100 మంది పైగా 100-120 మంది వరకు కూడా హాస్పిటలైజ్ చేయడం జరిగింది డిఫరెంట్ సమయాల్లో. అలాగే కేసులు పెట్టడం, కొట్టించేయడం, కేసులు పెట్టడం, కొట్టేయడం, కేసులు పెట్టడం, కౌంటర్ వేయడానికి కూడా అవకాశం ఇచ్చేవారు, కౌంటర్ కూడా తీసుకునేవారు. చాలా రకాలుగా అంటే నా అనుచరులు నిలబెట్టుకోవడం, వాళ్ళ ప్రాణాలు నిలబెట్టుకోవడం ఒక పని, మళ్ళీ కేసులు పెట్టుకోవడం ఒక పని. నేను కూడా ఒక 2 మాసాలు నేను బెయిల్ రాక నేను కూడా ఎస్కేప్ లో ఉన్నాను. అవును సార్. ఆ తర్వాత మా అన్నయ్య ఇంకా కొంతమంది అనుచరులు ఒక 30 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అలాగే 2-3 సార్లు జరిగింది ఆ విషయం. అది 2 సంవత్సరాలు. అది ఇంతకు ముందు ఎట్లా ఉండేయా రాజకీయాలు? ఇప్పుడేనా? లేవు సార్, లేవు, ఎప్పుడూ లేవు అట్లా. ఇంతకుముందు ఇక్కడంతా ప్రశాంతంగా ఉండేది. అయితే అంటే నా రాజకీయ ఎదుగుదలని కంట్రోల్ చేద్దామనే ఉద్దేశంతో నన్ను కంట్రోల్ చేయాలి, లేదా భవిష్యత్తులో ఇతడు ఎప్పుడైనా మనకు పోటీ వస్తాడు అని వీళ్ళందరూ ముందుగానే ఊహించే నన్ను కంట్రోల్ చేద్దామనే నెపంతో ఎట్లాగైనా నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించేద్దాం, జిల్లాలో ఉంచకూడదని చాలా రకాలుగా రౌడీ షీట్ పెడతాం, ఎన్కౌంటర్ చేస్తాం అని చెప్పి చాలా రకాలుగా బెదిరించారు. పోలీసులతో బెదిరించారు. డైరెక్ట్ గా పోలీసులే చెప్పారు, మీ మీద రౌడీ షీట్ పెట్టి సూట్ చేయమన్న ఆర్డర్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఎటో పారిపోండి అని చెప్పారు. ఎక్కడికి వెళ్లకుండా ధైర్యంగా ఎదుర్కొన్నాం సార్. చాలా కష్టాలు పడ్డాం 5 సంవత్సరాలు. రైట్. అంటే బీజేపీలో చేరిన తర్వాత కూడా అలాగే జరిగిందే? ఎస్ సార్, అలాగే జరిగింది. కిషన్ కుమార్ రెడ్డి మన హోమ్ మినిస్టర్, స్టేట్ హోమ్ మినిస్టర్ సెంట్రల్ నుంచి కిషన్ రెడ్డి గారు లెటర్ రాశారు ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. మా లీడరు ఎన్ఈఆర్ ని హెచ్చర్లో ఎందుకు ఇలా అరెస్ట్ చేస్తున్నారు, మాకు డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఆయన డీజీపీ గారు, అప్పుడున్న శివాంగ్ గారు డీజీపీ గారు దానికి రిప్లై ఇచ్చారు. ఎన్ఈఆర్ అనే వ్యక్తి బీజేపీ లీడర్ కాదు, కరుడుగట్టిన తెలుగుదేశం కార్యకర్త, మీకు తెలియదు అతని కోసం, అతని ఆస్తులన్నీ మీకు అతను కాదు చంద్రబాబు నాయుడు గారివి, మేము మీరు కోఆపరేట్ చేసి ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం అంటే అట్లా నన్ను డీజీపీ స్వయంగా రాశారు. అంటే నేను బీజేపీలో కూడా నన్ను చెడు చేద్దామన్న ఉద్దేశంతో అట్లా నన్ను బాగా అరెస్ట్ చేశారు. రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఒక వివాదం నడుస్తోంది, ఏదో బీర్ కంపెనీని మీరు మూయించారు అన్నటువంటిది. ఏంటి అసలు ఆ గొడవ? బీర్ ఫ్యాక్టరీని నేను మూయించలేదు సార్. బీర్ ఫ్యాక్టరీని మూయించిందే జగన్మోహన్ రెడ్డి గారు. 2018 వరకు 19 వరకు హాయిగా ఫుల్ ప్రొడక్షన్ తో 12 నుంచి 14 లక్షల కార్టూన్లతో ప్రొడక్షన్ లో కార్మికులు కూడా ఖాళీ లేకుండా డబల్ డ్యూటీలు చేసేవారు, హాయిగా ఉండేవారు అందరూ. అటువంటి సమయంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిందో 2019లో, ఆ తర్వాత కొంతమంది కార్మికులను ఎక్స్ట్రా డబ్బులు అమ్ముకొని, కొన్ని ఉద్యోగాలు అమ్ముకొని కొంతమందిని ఒక 90 మంది వరకు అవసరం లేకుండా కార్మికులను బలవంతం చేసి ఎక్కించారు వైసీపీ నాయకులు. ఆ తర్వాత కొద్ది 3 నెలలకే ఈ మద్యం పాలసీ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మద్యం పాలసీలో వీళ్ళతో కమిట్మెంట్ కుదరలేదు, ఎవరిది కింగ్స్ ఇచ్చారు వాళ్ళతో కుదరక, బీర్ ఫ్యాక్టరీ వాళ్ళతో కుదరక అతను పెట్టిన డిమాండ్లకి వీళ్ళు ఒప్పుకోకపోతే ప్రొడక్షన్ మీకు అసలు ఆర్డర్సే ఇవ్వలేదు. 5 సంవత్సరాలు మినిమం ఆర్డర్స్ 1 or 2 lakhs బయట స్టేట్లకి ప్రొడక్షన్ చేసుకుంటూ అలా కార్మికులకి పూర్తిగా దాంతో ప్రొడక్షన్ ఎప్పుడైతే 12 లక్షల నుంచి 2 లక్షలు పడిపోయిందో, అలా కార్మికులకి జీతాలు ఇవ్వలేక, ఉద్యోగాలు తీయలేక కార్మికులందరికీ కూడా వాళ్ళకి పని దినాలు తగ్గించేశారు. 5 రోజులు, 10 రోజులు, వారం రోజులు ఇట్లా నెలకి వర్కింగ్ డేస్ వచ్చేవి. అట్లా చాలా బాధపడ్డారు వర్కర్స్ అందరూ కూడా. 500 మంది కార్మికులు ఈ 5 సంవత్సరాలు కూడా కనీసం ఒక 3,000-4,000 జీతం కూడా నెలంతా గడపవలసిన పరిస్థితి చాలా గడిపారు. చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఒకసారి కార్మికులు, ఇంతకు ముందు నుంచి కూడా కార్మికులకి ఈ విషయంలో కార్మికులకి యాజమాన్యానికి ఎప్పుడు గొడవ అవుతుండేది. మాకు పూర్తి 10 దినాలు కావాలని కార్మికులు అడిగేవారు. యాజమాన్యం మాకు వర్క్ ఆర్డర్స్ లేకపోతే మేము ఎట్లా ఇస్తాం, అవసరమైతే మూసేస్తాం ఫ్యాక్టరీని అని చెప్పి వాళ్ళు అనేవారు. అంతే మేము కూడా లోకల్ గా ఏమీ చేయలేని పరిస్థితి. అటువంటి సమయంలో ఇప్పుడు
మళ్ళీ గవర్నమెంట్ మారగానే యూబీ ఫ్యాక్టరీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ కార్మికులకి మాకు కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, మీరు కొద్దిగా సాల్వ్ చేస్తే ఫ్యాక్టరీ పీస్ఫుల్ గా రన్ అవుతుందంటే తప్పకుండా అని చెప్పి నేను వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సరి చేసి ఫ్యాక్టరీ ఫుల్ బెడ్జెడ్ గా ప్రొడక్షన్ లోకి రానివ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, డెఫినెట్ గా ప్రొడక్షన్ వస్తుంది, ఫుల్ ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వస్తే ఫ్యాక్టరీ బాగుంటే మీకు కూడా ఫుల్ వర్కింగ్ డేస్ వస్తాయి, అని చేత మీకు మంచి జీతాలు ఇస్తారు ఫ్యాక్టరీ అని నచ్చ చెప్పి ఇద్దరు కూడా హ్యాపీగా వెళ్ళడం జరిగింది. సో దాన్ని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేపారు వైసీపీ నాయకులు. మళ్ళీ ఫ్యాక్టరీ పూర్తిగా రన్ అవుతుంది, ఫ్యాక్టరీ వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు లోకల్ ఉద్యోగాలు వస్తే మళ్ళీ ఎన్ఐఆర్ చెప్తే అదే చేస్తారు వీళ్ళు అని చెప్పి ఎలాగైనా నన్ను చెడు చేయాలి అని ఒక ఉద్దేశంతో సాక్షి పేపర్ ఒకటే అట్లా నా మీద ఏవో లేనిపోయిన నిందలు రాస్తుంది. సాయి గారు ఇప్పటి వరకు నేను నా దగ్గర 2 దశాబ్దాల సమయంలో ఎప్పుడు నా జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టి నేను సోషల్ సర్వీస్ చేశాను, నేను కానీ నా కుటుంబం, నా తల్లిదండ్రులు కానీ. అంతేగాని ఇప్పుడు ఎవరి దగ్గర ₹1 చందా తీసుకున్నది కూడా లేదు, నేనే చందాలు ఇస్తాను. అటువంటి టైంలో నా మీద ఇటువంటి లేనిపోయిన ఆరోపణలు. నాకు సీట్ ఇచ్చిన రోజునరే March 28 భారతీయ జనతా పార్టీ నాకు సీట్ ఇస్తే అనౌన్స్ చేస్తే March 29 ఫస్ట్ నా మీద స్టార్ట్ చేసింది సాక్షి పేపర్. March 29, March 30 కూడా ఇతను అవి దళితులకు వ్యతిరేకం, ఇతను అహం ఎక్కువ, అది లేనిపోయినవి అన్ని కూడా రాసి నన్ను సీరియల్స్ చేసింది. అప్పుడు నేను సాక్షి పేపర్ కి నోటీస్ ఇచ్చాను, లీగల్ నోటీస్ ఇచ్చాను నెపంతో మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను 22వ తేదీ ఏప్రిల్ మే 22న జూన్ 22న నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజున కూడా మళ్ళీ ఆర్టికల్ స్టార్ట్ చేశారు నా మీద ఏదో నిందలు. మళ్ళీ నిన్న 26న నేను మళ్ళీ నా తిరుపతి వెళ్ళి మళ్ళీ నియోజకవర్గానికి వస్తుంటే కార్యకర్తలు అందరూ పండగ వాతావరణం నెలకొల్పి నన్ను స్వాగతం ఏర్పాట్లు చేస్తే ఆ టైంలో కూడా మళ్ళీ నా మీద ఏదో ఒక ఆర్టికల్ అదే రోజు. అంటే నేను ఎప్పుడు నాకు గాని, నా ఇంట్లో గాని, నా నియోజకవర్గంలో గాని నా ద్వారా ఏదైనా మంచి కార్యక్రమం సరదా ఒక పండగ వాతావరణం నెలకొంటే ఆ రోజు సాక్షి పేపర్కి అలవాటు అయిపోయింది. ఆ రోజు ఏదో ఒక నిందలు రాయడం అంటే మానసికంగా దెబ్బతీయటం కోసం అంతే. ఒకవేళ సాయి గారు ఇప్పుడు వాళ్ళు సాక్షి పేపర్ చెప్పినట్టు నేనేమైనా వాళ్ళ దగ్గర డిమాండ్ చేస్తుంటే ఒక సాక్షి పేపర్ కి తెలిసే విషయం మరి మిగతా పేపర్లు లేవు ఆంధ్రప్రదేశ్ లో, మిగతా టీవీ ఛానల్స్ లేవు, వాళ్ళకి ఎవరికి తెలీదా ఇంత జరుగుతున్నా? ఈరోజు నిన్నను ఈ హిందూ పేపర్ ఒకసారి మీరు చూడండి సార్, హిందూలో డైరెక్ట్ గా యూబీ ఫ్యాక్టరీ వాళ్ళు ఢిల్లీ నుంచి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు లోకల్ అథారిటీస్ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది, మాకు మంచి ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉంది, మాకు వాళ్ళకి ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి మానిటరీ కండిషన్స్ లేవు అని చెప్పి క్లియర్ గా హిందూలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ ఇచ్చారు. దాన్ని మాత్రం దాన్ని అసలు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఒక 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏంటి రోజువారీ జీతాలా? రోజు కాదు సార్, మంత్లీ శాలరీస్ ఉంటాయి వాళ్ళకి. అంటే మంత్లీ ఎంత ఉంటుంది ఒక్కొక్కరికి? మంత్లీ అంటే మినిమం దగ్గర 12 నుంచి 15 వేల వరకు వస్తుంది సార్ వాళ్ళ సీనియారిటీ బట్టి ఒక వర్కర్కి. ఇంకా ఓటీలు వస్తే 25,000 కూడా తెచ్చుకున్న రోజులు ఉన్నాయి వర్కర్. అంటే ఓటీ అంటే 8 గంటలు కాకుండా ఎక్కువగా పనిచేస్తే ఫుల్ ప్రొడక్షన్ ఉంటే ఫ్యాక్టరీలో ఫుల్ ప్రొడక్షన్ ఉంటే వాళ్ళకి ఇంకా ఓటీలో డబుల్ పేమెంట్ ఇస్తారు. సో దాని ద్వారా అలాగా ఒక 10-15 ఓటీలు కన్నా మంత్లీ దొరికితే 25,000 వరకు వర్కర్ కి శాలరీ వచ్చే అవకాశం ఉంది. అంటే 500 మందికి ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చారు పూర్తి శాలరీని? పూర్తి శాలరీ ఇవ్వాల, 5 రోజులు 10 రోజులు వర్కర్స్ డేస్ మ్యాన్ డేస్ తగ్గించారు శాలరీని, తగ్గించారు. 26 days మినిమం ఇవ్వాలి కదా, 26 days రాకపోయి సరి కదా మనకి 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు అట్లా వాళ్ళకి ఏమైనా ఆర్డర్ ఉంటే 10 రోజుల వరకు ఇచ్చేవారు, ఆర్డర్ లేకపోతే 5 రోజుల వరకు ఇచ్చేవారు. అట్లా వర్కర్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే మంచి 25,000 జీతంతో వెల్ బీయింగ్ గా ఉండే వర్కర్లు అందరూ 25,000 జీతంతో ఉండేవారు అందరూ ఒక్కసారి వాళ్ళ జీతం 5,000కి 3,000కి పడిపోతే మళ్ళీ కూలి పనులకు బయటకు వదిలేక, ఈ ఉద్యోగాన్ని వదిలేక, మళ్ళీ కూలి పనులకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడ్డారు. చెప్పండి. వాళ్ళిద్దరికీ ఉన్న మధ్య ఆ సయోధ్య కుదిరించి మళ్ళీ ఫ్యాక్టరీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి, ఫ్యాక్టరీ బాగుంటే మీరు బాగుంటారు అని చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్, ఢిల్లీ నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ వస్తే, చోప్రా గారు వాళ్ళు వస్తే వాళ్ళ ముందే నా క్యాంపస్ లోనే వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి అలా పంపించడం. అంటే అసలు ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా,
ఏం డిస్ప్యూట్ క్రియేట్ చేశారు వాళ్ళు? తిరగలేదు, ఇంకా ఆర్డర్స్ రాలే. వర్కర్స్ ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, మళ్ళీ అడుగుదాం. వైసీపీ గవర్నమెంట్ లో మేము అడగలేపాము, ఇప్పుడు అడిగితే మళ్ళీ అంటే మొదటి నుంచి వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ వస్తూ ఉంటది. అలాగే వీళ్ళు అడుగుతుండడం, వాళ్ళు ఏమో లేదనడం, మ్యాండేట్స్ లేదనడం. ఎప్పుడైతే మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యానో వాళ్ళకందరూ మేనేజ్మెంట్ కూడా ఒక హోప్ వచ్చింది. ఎందుకంటే 2019 వరకు నేను మేనేజ్మెంట్ బీర్ ఫ్యాక్టరీకి బాగా చూసుకున్నాం, మనకి ఏ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మా పంచాయతీ రెవెన్యూలో ఉంది సార్ బీర్ ఫ్యాక్టరీ, బంటపల్లి రెవెన్యూ. మా మదర్ సర్పంచ్, తర్వాత నా వైఫ్ సర్పంచ్. సో ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన ఇబ్బంది లేకుండా చూసుకున్నా వాళ్ళ ఫ్యాక్టరీకి. దాంతో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ నన్ను అప్రోచ్ అయ్యారు మేనేజ్మెంట్. అక్కడ వర్కర్స్ గొడవ చేస్తున్నారు సార్, ఎప్పుడు ఈ గొడవల్లో కంటిన్యూస్ గా ఉంటున్నాయి, మీరు వర్కర్స్ చెప్తే ఒకసారి కంట్రోల్ అవుతారు అంటే తప్పకుండా అని చెప్పి నేను అందరిని కూర్చోబెట్టి, వాళ్ళని కూర్చోబెట్టి, ఢిల్లీ నుంచి వీళ్ళు వస్తే, చోప్రా గారు వీళ్ళు వస్తే వాళ్ళ మేనేజ్మెంట్ తో కూర్చోబెట్టి వాళ్ళకి సర్ది చెప్పాం. హ్యాపీగా వర్క్ స్టార్ట్ అయింది, మళ్ళీ హ్యాపీగా పని చేసుకున్నారు, ఏ ఇబ్బంది లేదు. ఇది చూసి ఎలాగైనా నా మీద ఏదో రకంగా, ఇదే కాదు సార్, ఇది కాకపోతే ఇంకోటి పెడతారు, ఏదో రకంగా నన్ను మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి అనే ఉద్దేశం ఏంటంటే, అంటే నా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు అట్లా చేస్తారు. అంటే వాళ్ళతో శాలరీస్ ఆల్రెడీ ఇప్పుడు పెరుగుతాయా? ఇప్పుడు మళ్ళీ ఫుల్ శాలరీ ఇవ్వడానికి రెడీ అయ్యిందా మేనేజ్మెంట్? డెఫినెట్ అండ్ ఫుల్ శాలరీ ఇవ్వడానికి రేపు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చారు, మళ్ళీ మధ్య పాలసీ ఏదో స్టాండర్డైజ్డ్ పాలసీ వస్తుందనే హోప్ వచ్చింది అందరికి. డెఫినెట్ గా వాళ్ళకి ప్రొడక్షన్ ఎక్కువయ్యే అవకాశం మేనేజ్మెంట్ కూడా హోప్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు, తప్పకుండా మేము ఉద్యోగం మళ్ళీ పాత పద్ధతుల్లో తీసుకొస్తాం, పాత వేజెస్ కాకుండా మళ్ళీ కొత్తది కొంత ఇంక్రీజ్ చేయమని చెప్పాం. అంటే ముందు ఎప్పుడో 2018లో 19లో అలా అగ్రిమెంట్ జరిగింది, అప్పటి నుంచి అదే వేజ్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రొడక్షన్ పూర్తి అయితే బాగా వస్తే తప్పకుండా వర్కర్స్ కూడా మళ్ళీ శాలరీస్ అవి ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. రైట్. అంటే ఇక్కడ కంపెనీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు అడిగారా ఇట్లాగా అంతకుముందు అడుగుతున్నారు కాబట్టి అన్నటువంటిది? అవును సార్, వాళ్ళు అడిగితేనే మనం ఇంటరాక్ట్ అయ్యాం, లేకపోతే మనకి అనవసరం కదా. వాళ్ళు నేను ఎమ్మెల్యే అయినాక వాళ్ళు వచ్చి అడిగారు, చెప్పడం జరిగింది. ఢిల్లీ నుంచి కూడా ఫోన్ చేశారు, సార్ మీరు కొద్దిగా ఇన్వాల్వ్ అయితే, ఎందుకంటే 2019 వరకు నా అండర్ లో జరిగేది అనమాట, అంతా చూసేవాళ్ళం, అగ్రిమెంట్ లో అన్ని నా అండర్ లో అయ్యేవి, వర్కర్స్ అందరూ పంచి ఎక్కడ కూడా నా ఇంటెన్షన్ నోటిఫై అయ్యారు. ఎప్పుడు కూడా ఇక చాలా కంపెనీ, బీర్ ఫ్యాక్టరీ కాదు, చాలా కంపెనీలు, అరబిందో ఫార్మా ఉంది, రెడ్డిస్ ల్యాబ్స్ ఉన్నాయి, రణస్థలం ఏరియా అంతా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ కదా, దీంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి. వీళ్ళందరికీ నేను కార్మికులు ఎప్పుడు వచ్చి ఏదైనా డిమాండ్స్ చెప్తే నేను ఒకటే చెప్తాను, మీరు ఫ్యాక్టరీ పూర్తిగా ప్రొడక్టివ్ ఉండాలి, ఎప్పుడు కూడా ఫ్యాక్టరీ రన్ అవుతుండాలి. ప్రొడక్షన్ ఆపకుండా ఉంటేనే మనం మేనేజ్మెంట్ నుంచి మన కోరికలు ఏమైనా కోరొచ్చు. వర్కర్ మాకు ఆ బెనిఫిట్లు కావాలి, ఈ బెనిఫిట్లు కావాలి, మీరు ఆఫీస్ కూర్చుంటే ఎప్పుడు కూడా మేము ఎవరు ఏం చేయమని చెప్పేవాడిని. సో అంచేత మేనేజ్మెంట్, ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ లో కూడా అది మన మీద హోపు, ఇతను ఒక మంచి సజెస్ట్ చేస్తాడు కార్మికులకి, యాజమాన్యానికి అని ఒక ఆలోచన ఉంది, దాంతోనే వాళ్ళు మన అప్రోచ్ అయ్యారు. సో న్యాచురల్ గా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి తప్పకుండా నన్ను అది కోరడం జరిగిన వెంటనే మనం అది సక్సెస్ వాళ్ళిద్దరి మధ్యన సజెస్ట్ చేసి చెప్పాం. సో దానికి ఇద్దరు కూడా అంగీకరించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్కర్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆర్డర్స్ ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్న పనికి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇద్దరు బోత్ ఆర్ హ్యాపీ. ఇటువంటి సమయంలో ఇది చూసి తట్టుకోలేరు వైసీపీ నాయకులు, లోకల్ వైసీపీ నాయకులు ఉన్నారు. అలాగే సాక్షి పత్రిక అయితే పూర్తిగా నన్ను టార్గెట్ మొదటి నుంచి కూడా. రోజువారీ లెక్క ఇంత ఇస్తేనే ట్రాన్స్పోర్ట్ జరగనిస్తాము అన్నారు అంటూ రాసుకొచ్చారు వాళ్ళు. ఏమీ లేదు సార్, నథింగ్. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఇప్పుడు యూపీ వాళ్ళు, స్టేట్మెంట్ ఇవ్వాలి, సమాధానం ఏం చెప్పండి సార్. అదే డెఫినెట్ గా నేను వాళ్ళ మీద డిఫర్మేషన్ వేస్తున్నాను, నేను వాళ్ళ మీద సాక్షి మీద ప్రూవ్ చేయాలి కదా. ఇది ఎమ్మెల్యేగా నేను నాకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నా ప్రెస్టేజ్ అంతా ఇలాగా, మీరు కూడా విజయవాడ నుంచి ఇదే విషయం, విజయవాడ నుంచి కూడా మీరు ఇప్పుడు నన్ను ఎందుకంటే మీరు ఆ వార్త వేస్తున్నటువంటిది ఒక సాక్షిలో వస్తుంది, మిగతా వాళ్ళు అది క్యారీ చేయట్లేదు, కరెక్టే. సేమ్ టైం మిగతా వాళ్ళు రెండో వెర్షన్ కూడా రాలేదు, మీ వాదన ఏంటో తెలియలేదు పబ్లిక్, ఒకటే ముద్ద మీ మీద వెళ్ళిపోతుంది. అందుకే నేను ఈ ప్రయత్నం చేసింది. లేదు, లోకల్ మీడియాకి ప్రెస్ మీట్ కూడా చెప్పాను సార్ 2 days బ్యాక్. వాళ్ళు కూడా ప్రెస్ లో కూడా వచ్చింది, అందరూ వచ్చారు. లోకల్ పేపర్ లో వచ్చింది, అయితే ఇదేమో జనరల్ ఎడిషన్ లో రాష్ట్రం అంతా వచ్చింది, ఇదేమో లోకల్ పేపర్ లో వచ్చింది, అన్ని పేపర్ లో వచ్చాయి. సో హిందీలో కూడా వచ్చింది, హిందీలో వచ్చిందని కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. రైట్, మంచి పాయింట్.
ఇక్కడ ఈ బీర్ ఫ్యాక్టరీకి సంబంధించి అంటే కింగ్ ఫిషర్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా, అక్కడ మామూలుగా ఇదివరకు అసలు ఎందుకు వాళ్ళ బ్రాండ్స్ని ఆపినట్టు వీళ్ళు ప్రభుత్వం? సాధారణంగా గొడవ ఇవాళ ప్రభుత్వం దిగడంలో అది కూడా కీలక పాత్ర పోషించింది కదా. మాకు తెలిసినప్పటి వరకు మాకు అప్పుడు ఉన్నటువంటి మాకు ఇక్కడ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ మాకు చెప్పింది ఏంటంటే వీళ్ళకి ఏదో కమిషన్ ఉంటుంది. ఆడియో మ్యూట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. మద్యం పాలసీకి ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు మాకు బాటిల్ కింద ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేశారంట వైసీపీ నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు. సో వీళ్ళు అది ఇవ్వలేము, మేము ఫ్యాక్టరీ ఆపేస్తామని చెప్పి వీళ్ళు కూర్చున్నారు. సో అంచేత ఇతను ఆర్డర్స్ ఇవ్వకుండా ఆపేసి లోకల్ బ్రాండ్స్ ఏవో అన్నోన్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేశారు. కింగ్ ఫిషర్ కి పూర్తిగా ఆర్డర్స్ ఇవ్వకుండా చేశారు అన్నది ఇక్కడ మాకు వినొచ్చిన వాదన. ఆ కారణంగానే 5 సంవత్సరాలు కూడా వర్కర్స్ అందరూ కూడా రోడ్డు మీద పడ్డది. రైట్. అంటే కమిషన్లు గవర్నమెంట్లకు ఇస్తుంటారా వీళ్ళు? ఎవరు అధికారులు? గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఎప్పుడు తీసుకోరు సార్. వీళ్ళు ఇస్తారు, వీళ్ళంతా ఇంటర్నేషనల్ బ్రాండ్ సార్. కానీ వీళ్ళకి అట్లా డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు ఎంత ఇవ్వాలి, మీ బ్రాండ్ రన్ అవ్వాలి, మీ బ్రాండ్ ఇక్కడ మీకు ఆర్డర్స్ రావాలి అంటే గవర్నమెంటే కదా సార్ ఫ్యాక్టరీస్ కి. గవర్నమెంట్ మందు షాపులని, గవర్నమెంట్ మందు షాపులు ప్రైవేట్ గా అమ్మడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ బ్రెవరీస్ కి గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది, గవర్నమెంటే వాళ్ళ దగ్గర పర్చేజ్ కూడా చేస్తుంది. సో ఇటువంటి టైంలో పూర్తి ఆర్డర్స్ అంతా గవర్నమెంట్ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో నాయకులు అడిగిన బ్రైబ్సీలు ఇవ్వలేరు అని చెప్పి అట్లా ఆర్డర్స్ ఇవ్వకుండా చేశారు. రైట్. ఇక ఈ అంశం పక్కన పెడితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? బాగుంటుంది సార్. భారతీయ జనతా పార్టీ చాలా వినూత్నమైన పార్టీ. అంటే ఇక్కడ ఇలా అంటే కుటుంబ పార్టీ కాదు, దేశం కోసం ఆలోచించే పార్టీ. దేశం ముఖ్యం ముందు, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి. ఆ పద్ధతిలో ఉంటుంది సార్ భారతీయ జనతా పార్టీ. ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఎవరైనా ఆ సిద్ధాంతాలకి, ఆ భావాలకి అలవాటు పడితే ఎప్పటికీ వదలరు భారతీయ జనతా పార్టీ. దేశం కోసం పనిచేసే పార్టీ. ఈ రోజు తాత్కాలికంగా ఏవో బెనిఫిట్ కోసం ఏ నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు చేయరు. దీర్ఘకాలిక ప్రయోజనాలు, దేశం కోసం ఉన్న దేశం ఏది చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోనే ముందుకెళ్తారు. అంచేత మిగతా పార్టీలాగా ఒక్కసారి పెరిగిపోవడం కానీ ఒకసారి తగ్గిపోవడం కానీ భారతీయ జనతా పార్టీకి ఉండదు సార్. ఈరోజు మూడోసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉందంటే ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతనం సార్. రైట్. అంటే పార్టీ ఆరంభం నుండి ఇప్పటికి చూస్తే ఎదుగుదల చాలా ఉంది, ఇంకా ఎదగాలి అనేటటువంటి తపన ప్రస్తుతం ఉండే దానికి తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకొస్తుంది? నియోజకవర్గాల వారీగా వీటన్నిటి సిస్టమేటిక్ రూట్లోకి వచ్చిందా పార్టీ? తప్పకుండా వచ్చింది సార్. సిస్టమేటిక్ రూట్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా బలంగా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అంటే పూర్తిగా కాకపోయినా భారతీయ జనతా పార్టీ వరకు సింబల్ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇదే టైంలో మనం ప్రజల కోసం ఆలోచించాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ బాధపడుతున్నారు. అందరూ అటెండ్ చేస్తున్నటువంటి పాలసీలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అల్లికల్లోనం చేసాయి. ఎక్కడ కొత్త కంపెనీలు రావడం లేదు, ప్రొడక్టివిటీ లేవు, ఉన్న కంపెనీలు మూతపడిపోతున్నాయి, ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఎట్లాగైనా ఈ గవర్నమెంట్ ని మార్చాలని ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ, అదే విధంగా తెలుగుదేశం, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి రావడం, ఈ మూడింటిని కలపడం. అందులో భారతీయ జనతా పార్టీ కూడా కావాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గా ఉండి పోటీ చేయొచ్చు సార్. దానివల్ల ఉపయోగం లేదు. అలా పోటీ చేస్తే మనం ఎన్ని సీట్లు వచ్చినా అధికారాన్ని మనం గవర్నమెంట్ ఫామ్ చేయలేము. తప్పకుండా గవర్నమెంట్ లో ఉండాలి, గవర్నమెంట్ లో ఉంటూనే ప్రజలకు ఏదో మంచి చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు మళ్ళీ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీ మూడు కలిసి ఈరోజు పోటీ చేయడం. స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, నెక్స్ట్ సర్పంచుల దగ్గర నుంచి ఇవన్నీ అప్పటికి ప్రిపేర్డ్గా ఉంటున్నారా ఇప్పటి నుంచినా, లేకపోతే ముందు ఇప్పుడు ప్రభుత్వ స్థిరత్వం ఈ కాన్సెప్ట్ మీద చూసుకుంటున్నారా? లేదు సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏవైతే మనకి వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయించే విధంగా మనం గవర్నమెంట్ లో పనిచేయాలన్నది భారతీయ జనతా పార్టీ ఆలోచన సార్.
మీకు సాధారణంగా శ్రీకాకుళం ప్రాంతంలో ప్రధానంగా వచ్చే సమస్య ఆ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతూ ఉంటారు పనుల కోసం. అవును. ఆ, వాళ్ళు రిటర్న్ వస్తున్నారా లేదా అక్కడే ఉండిపోతున్నారా? లేదు, వచ్చేస్తారు సార్. అంటే కొంతమంది పనులకంటే ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు సార్. మత్స్యకారులు అందరూ ఏంటంటే సీజనల్ గా ఒక 6 months వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి 6 to 8 months బయటే ఉంటారు. 3-4 months మళ్ళీ ఇంటికి బ్యాక్ వచ్చేస్తారు మత్స్యకారులంతా. మిగతా వ్యవసాయ కూలీలు ఉన్నారంటే వీళ్ళంతా దగ్గరలోనే ఉన్నటువంటి మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వ్యవసాయ పంటలు పనిచేసే రైతు కూలీలుగా వలస వెళ్తారు. వాళ్ళు అక్కడి నుంచి ఆ మళ్ళీ పని అయిపోగానే మళ్ళీ వెనక్కి వస్తుంటారు. పర్మనెంట్ గా ఉండిపోయే వలస కార్మికులు ఎవరు ఉండరు సార్. రైట్. అక్కడ ప్రధానంగా మీ దగ్గర పొలాలు ఎక్కువే ఉన్నాయి, కానీ ఈ తుఫాన్ల ఇంపాక్ట్ వలన లేకపోతే ఎందుకని గిట్టుబాటు కాదు, కూలీలుగా ఎందుకు వెళ్లాల్సి వస్తుంటది ఎక్కువగా? సార్ పొలాలకి ఇక్కడ నీరు కల్టివేషన్ కి వాటర్ తక్కువ సార్. ఇక్కడ వ్యవసాయానికి ఉన్న అంటే మన పంట పొలాలకి తగ్గ వాటర్ సప్లై చేసే ఛానల్స్ లేవు మనకి. వర్షాధారం భూములు ఎక్కువ ఇక్కడ. సో అంచేత ఇక్కడ పంటలు ఒకసారి పంట పండడమే ఇటువైపు చాలా కష్టంగా ఉంటుంది. అది మిగతా టైంలో 3 నెలలు పంట పండితే, 3-4 నెలలు పంట పండితే మిగతా 7-8 నెలలు ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళిపోతుంటారు. రైట్. ఇప్పుడు దానికి ఏమన్నా పరిష్కారం ఉందంటే కేంద్రము రాష్ట్రం కలిసి తలుచుకుని అదేదో కొన్ని సాగునీటి ప్రాజెక్టులు అప్పట్లో ప్రారంభించారు, మధ్యలో ఆగిపోయినాయి, అతి తక్కువ అమౌంట్ పెడితే సరిపోతుంది అంటుంటారు కదా, అట్లాంటిది ఏదన్నా ఇప్పుడు ప్లానింగ్ ఉంది? ఉన్నాయి సార్. ఎగ్జాంపుల్ మా హెచ్ఎల్ నియోజకవర్గంలోనే 3 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి నారాయణపురం, నాగావళి నుంచి వచ్చే నారాయణపురం కాలువ ఒకటి ఉంటుంది సార్. నారాయణపురం ప్రాజెక్ట్ అంటారు, నాగావళి మీద ఉంది. దాని నుంచి ఒక కాలువ హెచ్ఎల్ నియోజకవర్గంలో హెచ్ఎల్ మండలంకి వస్తుంది. ఆ కాలువ ఉంది. అలాగే మడ్డు వలస ఇప్పుడు 35 సంవత్సరాల క్రితం తయారైన ప్రాజెక్టు, అది హెచ్ఎల్ నియోజకవర్గంలో ఒక మండలంలో సగం దూరం వచ్చి ఆగిపోయింది. అది పూర్తి కాలేదు. అది పూర్తి చేస్తే లావేరు మండలం, హెచ్ఎల్ మండలాలకి సాగునీరు తాగునీరు వస్తుంది. అలాగే 2015లో ఆగిపోయినటువంటి తోటపల్లి ప్రాజెక్ట్ ని 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒక 230 కోట్లు శాంక్షన్ చేసి తోటపల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేయమంటే అప్పటికప్పుడు పిల్ల కాలువలతో సహా పూర్తి చేసి రణస్థలం, లావేరు మండలాలు పూర్తిగా నీరు ఇవ్వడం జరిగింది. 2019 వరకు ఈ 3 కాలువల ద్వారా నీరు వస్తే 2019 నుంచి ఇప్పటి వరకు గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఒక చుక్క నీరు రాలా. ఇప్పుడు కారణం ఏంటంటే మినిమం మెయింటైన్ చేస్తూ ఉండాలి సార్ కాలువలో. ఇప్పుడు వర్షాధారానికి పడిపోతుంటాయి, వర్షాలకి వాటికి పైన ఉన్న కాలువలు కిందకి మట్టి చేరిపోతే గడ్డలు కట్టేసి నీరు ముందుకెళ్దు. ఈ కొంత పచ్చిరడ్డ ఇదంతా చేరిపోయి నీరు ఒక అడవిలా తయారవుతుంది కాలువలో. సో అది దాటి నీరు వెళ్ళాలి అంటే ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం కాదు సంవత్సరం లేదా కనీసం 2 సంవత్సరాలకైనా మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. అటువంటి మెయింటెనెన్స్ కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క చుక్క నీరు కూడా ఈ 3 కాలువల్లో రాక పూర్తిగా వ్యవసాయం అనేది నిర్వీర్యం అయిపోయిన స్థితికి వచ్చింది. అక్కడ సీనియర్ మంత్రులు ఉన్నారు కదా, ధర్మాన లాంటి వాళ్ళు, ఏమైంది వాళ్ళకి తెలియదా ఇది? తెలుసారు కానీ ఎవరు పట్టించుకోరు. ఎవరు కూడా వ్యవసాయానికి సంబంధించి ఈ రోజు వరకు ఎవరు సరిగా పట్టించుకోలేని పాపాన్ని పోవడం వల్లనే ఈ రోజు మనకి ఎంప్లాయ్మెంట్ లేక ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎందుకని వాళ్ళకి? అంటే వాళ్ళకి వేరే వ్యాపకాలు ఏమైనా ఉంటాయా? ధర్మాన బ్రదర్స్ చేశారు కదా. ఒకటైతే నేను నా దృష్టిలో ఉన్నది ఒకటి సార్, ధర్మాన్ గారు చేశారు లేదా ఇంకోరు చేశారు, ఇంకెవరు నేను పేర్లు పెట్టలేను, కానీ నేనైతే ఒకటి అనిపిస్తాను సార్. ఎందుకంటే వ్యవసాయానికి నీరు ఇవ్వడం అన్నది కాలువల ద్వారా ఇవ్వాలి, దాన్ని మెయింటెనెన్స్ చేయించాలి, కాలువ ఇవ్వాలి అనే శ్రద్ధ కన్నా ఇంకేదైనా ప్రాజెక్టులు తెద్దాం, మా పబ్లిసిటీ చేసుకుందాం అనే దాని మీద ఎక్కువ మంది రాజకీయ నాయకులంతా దృష్టి పెడుతుంటారు. వ్యవసాయం మంచి పాయింట్. సో ఏదో ఒక కాంట్రాక్ట్ లేదా ఏదో ఒకటి వస్తే కొంత ఆదాయ వనరులు వస్తుంటాయని వాళ్ళ ఉద్దేశం. వ్యవసాయానికి వస్తే తప్పకుండా కొన్ని ఇప్పుడు సుమారు 55,000 ఎకరాలకు పంట పొలాలకు పంట పండించే హెచ్ఎల్ నియోజకవర్గం ఈరోజు 3 కాలువల్లో నీరు రాకపోవడం వల్ల ఈ 5 సంవత్సరాలు బట్టి సుమారు ఈ 55,000 ఎకరాలకి నీరు లేకుండా రైతాంగం అంతా కూడా బాధపడుతున్నారు. వీళ్ళందరూ అన్ఎంప్లాయ్మెంటే. ఇప్పుడు అలాగే పైడిపేమవరం కంపెనీలు ఉన్నాయి సార్, ఇందా చెప్పాను కదా, రెడ్డిస్, అరవింద్, సరాక, ఇటువంటి కంపెనీలు పెద్ద కంపెనీలు ఉన్నాయి. సుమారు ఒక రణస్థలం ఏరియాలోనే ఒక 25,000 నుంచి 30,000 మంది వర్కర్లు పనిచేస్తున్నారు ఈ కంపెనీల్లో. అటువంటి కంపెనీల్లో కూడా లోకల్ గా నేను మొదటి నుంచి కోరేది ఒకటే, ఈ కంపెనీలన్నీ ఈ ఏవైతే మెడికల్ హబ్ ఇదంతా
ఆ దీని నుంచి వచ్చిన కాలుష్యం కూడా మేము భరిస్తాం కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా లోకల్ గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది నా ప్రధాన డిమాండ్ సార్. లేదు నేను భవిష్యత్తులో అసెంబ్లీలో నా మొదటి క్వశ్చన్ కూడా అదే ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి దానికి ఏమి ఆల్టర్నేటివ్ మెజర్ ఏం లేదా, ఇది పాడవకుండా ప్రాంతానికి సంబంధించి చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ అంటే వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా కొంత ఇదంతా మెడికల్ హబ్ కాబట్టి దాని తాలూకు కాలుష్యం కూడా ఎక్కువే ఉంటుంది సార్. ఎంత కంట్రోల్ చేసినా ఎన్ని రకాలైన కొత్త విధానాలు తీసుకొచ్చి చేసినప్పటికీ కూడా ఆ కాలుష్యాన్ని భరించాలి. లోకల్ గా గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూటెడ్ అయిపోయింది. వాటిని భరిస్తున్నాం కాబట్టి నేను అనేది ఏంటంటే లోకల్ గా ఉన్న నియోజకవర్గంలో ఉన్న ఇప్పుడు ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి, ఫార్మాన్యూటికల్ కంపెనీస్. ఈ ఫార్మాన్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో కూడా చదివిన విద్యార్థులు అందరూ పిఎస్సీ చదువుతున్నారు, ఎంఎస్సీ చదువుతున్నారు. ఎందుకంటే లోకల్ గా మాకు ఉద్యోగం వస్తుంది, ఇక ఇక్కడే ఉండొచ్చు, దూర ప్రాంతాలకు వెళ్ళకూడదు. కానీ ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు. వీళ్ళు కూడా లోకల్ గా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు కొంతమందిని. ఎందుకంటే వాళ్ళు సరైన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలట్లేదు లోకల్ గా అని కొంతమందిని బయట నుంచి తెచ్చి వేసుకోవడం. గత 5 సంవత్సరాలు అయితే లోకల్ ఎంప్లాయ్మెంట్ అసలు ఇవ్వలేదు సార్. నేను ఫ్యాక్టరీలో వచ్చినప్పుడు నాకు ఇచ్చేయడానికి మేనేజ్మెంట్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, మీరు హ్యాపీగా మీ ప్రొడక్టివిటీ మీరు చేయండి, మీకు వచ్చే ఎంప్లాయ్మెంట్ ఏది ఉందో, మీకు ఏది అవసరమైతే ఎప్పుడు అవసరమైతే అప్పుడు లోకల్ గా ఉన్న మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ ఉద్యోగులకి ఇవ్వండి అని చెప్పి నేను అవసరమైతే మీరు ఒక 3 నెలలో 6 నెలలో వాళ్ళకి అప్రెంటిస్షిప్ లో ఫ్రీగా పని చేయించుకోండి, ఉద్యోగం మాత్రం ఇవ్వండి. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అంతా మీరు ఇవ్వండి ఫ్రీగా, వాళ్ళకి జీతం ఇవ్వక్కర్లా. 3 నెలలో 6 నెలలో పని చేయించుకొని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీ దగ్గర ఉద్యోగం ఇవ్వండి అని చెప్పడం జరిగింది సార్. ఒప్పుకున్నారు సార్. దే ఆర్ హ్యాపీ. ఆల్ కంపెనీ మేనేజ్మెంట్ అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. నిజంగా అలా చేస్తే మాకు కూడా మంచిదే సార్. అంటే జీతం ఇవ్వకుండా ఉండదు, ఎంతమంది ఇస్తారు అంటే చెప్తున్నాను. వాళ్ళ స్టాండర్డ్స్ కావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా లోకల్ గా ఉన్న వాళ్ళని ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సినట్టు మౌలు చేసుకుని వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కూడా వాళ్ళకి కల్పిస్తే వాళ్ళు డెఫినెట్ గా లోకల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇట్లా వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ హెచ్ఎల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా ఒక ఉపాధి ఉద్యోగం కల్పించాలన్నది నా లక్ష్యం సార్. సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అక్కడ ఏమైనా చేస్తుంటారా, వేరే చోట చేస్తుంటారా ఈ కంపెనీలు? యాక్చువల్లీ సిఎస్ఆర్ అనేది చేస్తే అసలు ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ సిఎస్ఆర్ యాక్టివిటీ అని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తే నిజంగా మా హెచ్ఎల్ నియోజకవర్గం సింగపూర్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఉన్న కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తాయంటే సిఎస్ఆర్ యాక్టివిటీగా మొక్కుబడిగా కొన్ని ఏవేవో వాటర్ ప్లాంట్ అని అది అని ఇవని పెట్టడం, మెడికల్ గా ఒక వ్యాన్ తిప్పడం అటువంటివి చేస్తారు తప్పించి మిగతా అంటే వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ ఏం చేస్తారంటే టోటల్ 2% టర్న్ ఓవర్ లో 2% సిఆర్ యాక్టివిటీ ఖర్చు పెట్టాలి. కాబట్టి దేశంలో వాళ్ళు ఎక్కడ ఏది చేసినా అవన్నీ చూపించుకుంటారు. వాళ్ళ హెడ్ ఆఫీస్ లో చూపించుకోవడం, టర్న్ ఓవర్ కి ఆ మ్యాచింగ్ చేస్తారు తప్పించి దాన్ని లోకల్ గా ఇవ్వడం అనేది జరగడం లేదు సార్. సో నేను కూడా అది కూడా నా ప్రధాన డిమాండ్. అది ఏదైతే మాక్సిమం ఎక్స్టెంట్ మీరు సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో మీరు చేసే ఖర్చు అంతా కూడా అది మాక్సిమం లోకల్ గా చేయాలని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఇంకా వాళ్ళ హైయర్ మేనేజ్మెంట్ తో కూడా త్వరలో మాట్లాడతాను. తప్పకుండా మాట్లాడే అవసరమైతే గవర్నమెంట్ తో మాట్లాడిపించి, మంత్రులతో మాట్లాడిపించి తప్పకుండా ఆ విధంగా కూడా ముందుకెళ్తాం. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ క్రిందటిసారి ఓ రకంగా ఉత్తరాంధ్ర వాళ్ళని కడుపులో పెట్టుకుంది, ఈ దఫా కిక్ ఇచ్చింది, ఎందుకు? వాళ్ళు చేసిన విధానమే సార్. వైఎస్ఆర్సీపీ ఒక్క ఉత్తరాంధ్ర రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసిన పాలసీ, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు, వాళ్ళకి 154 సీట్లు వాళ్ళకి 151 సీట్లతో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారంటే ఎప్పుడు చరిత్ర సృష్టించారు కదా. అప్పుడు అటువంటి దాన్ని శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా గవర్నమెంట్ ని అంటే అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రజలకి ఏదో మంచి చేయడం మానేసి ఎప్పుడు కక్షలు తీర్చుకోవడం, వీళ్ళని బెదిరించడం, ఇటువంటి పనులే కానీ ప్రజలకి అన్నట్టు చేసినది ఏది లేదు. ఒక ప్రాజెక్ట్ తీసుకురాలేదు, ఆగిపోయింది. ప్రాజెక్ట్ ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, తర్వాత పోలవరం ఆగిపోయింది.
ఎక్కడ కొత్త ప్రాజెక్టులు ఏమైనా పోయినా వాటికి ఆల్టర్నేటివ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కొత్త రాష్ట్రంలో ఎక్కడైనా కొత్త ప్రాజెక్టులు చేశారంటే లేదు. రాజధాని అమరావతి నుంచి వైజాగ్ తీసుకొచ్చేద్దాం అంత ఖర్చు పెట్టి అన్ని వేల కోట్లు అమరావతిలో ఖర్చు పెడితే అదంతా నిరుపయోగంగా పడేసి మళ్ళీ వైజాగ్ లో ఎవరు ఏ ఒక్క వ్యక్తి కూడా వైజాగ్ మాకు రాజధాని కావాలని కోరుకోలే, ఎవరు ఎక్కడ డిమాండ్ లేదు. అటువంటి డిమాండ్ లేని ప్రదేశంలో రాజధాని మళ్ళీ 3 రాజధానులు చేస్తామని చెప్పి ఇచ్చేస్తాం. ఈ రకంగా చేశారు తప్పించి టైం వేస్ట్ చేశారు, డబ్బు వేస్ట్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధనం వేస్ట్ అయింది తప్పించి నిజంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ జరగలేదు. రైట్. అంటే సో ఉత్తరాంధ్రలో క్రిందటిసారి ఇప్పుడు బొత్స సత్యనారాయణ, ధర్మాన ఇవన్నీ పెద్ద తలకాయలు అంటారు కదా, అట్లాంటి వాళ్ళందరూ కూడా దెబ్బతినడానికి కారణం ఏంటి? అంత గొప్ప సీనియర్ నాయకులు ఉండి కూడా ఏమీ చేయలేకపోతే ఎవరు భరిస్తారు సార్ ప్రజలు? ఇప్పుడు రాజకీయ చైతన్యం ప్రతి వ్యక్తిలో, ప్రతి ఓటర్లో కూడా రాజకీయ చైతన్యం ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అనేది వాళ్ళందరికీ తెలుసు. ఈ రోజు టీవీల్లోనో పేపర్లోనో ఏదో వచ్చి చూసినంత మాత్రాన జరిగింది కాదు. వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. మరి ఇటువంటి గొప్ప నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానీ, పెద్ద సీనియర్ లీడర్ ధర్మాన గారు కానీ, ఇటువంటి నాయకులు ఉండి కూడా ఉత్తరాంధ్రకి ఏ మంచి జరగలేదన్న కోపం ప్రజల్లో అదే చూపించారు వాళ్ళు. ఉత్తరాంధ్రకి ఇప్పుడు ఏదన్నా ప్రణాళికతో వెళ్తున్నారా? తప్పకుండా సార్, ఉత్తరాంధ్రకి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మనం డిక్లేర్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రాని విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేస్తామన్నారు. కాబట్టి మంచి కంపెనీలు వస్తాయి. ఇక్కడ కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, భోగాపురంలో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఉత్తరాంధ్రలో న్యూక్లియర్ ప్లాంట్, మా నియోజకవర్గంలోనే త్వరలోనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ వస్తే డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద కంపెనీలు రావాలి సార్. కంపెనీలు వచ్చి ఎంప్లాయ్మెంట్ వస్తేనే ఆటోమేటిక్ గా మనకి డెవలప్మెంట్ అవుతుంది. కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ ని పెంచాలి. అప్పుడే మనం తలసరి ఆదాయాలు ఏదో లెక్కేసుకొని యావరేజ్ తలసరి ఆదాయాల్లో పెరిగిపోయినంత మాత్రాన డెవలప్మెంట్ ఉండదు. తప్పనిసరిగా అక్కడ లోకల్ ప్రొడక్టివిటీని పెంచాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సరిగ్గా అసలైనటువంటి వివరాలు చెప్పినందుకు, అలాగే ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కనుక వరుస పెట్టి కథనాలతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, కానీ ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ప్రచారం సాక్షి చేసుకొస్తే అసలు వాస్తవం ఇది. ఏదైతే కింగ్ఫిషర్ సంస్థకు సంబంధించినటువంటి యూబీ ఫ్యాక్టరీ రణస్థలంలో చేస్తున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి ఇబ్బంది పడింది, ఆగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే. దాన్ని సరిచేసి మళ్ళీ సెటరైట్ చేస్తున్న క్రమంలో చివరికి ఇలాంటి ఆరోపణలు చేస్తూ వచ్చిందన్నటువంటి విషయాన్ని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు.